ఓకే, అందరికీ ప్రైజ్ ది లార్డ్. అందరూ లేచి స్తుతి పాడుకున్న తర్వాత వేణు అన్న ప్రార్థన చేస్తారు. కూడికని ఆరంభం చేసుకుందాం. మేలనీచు దేవుని భూసృష్టమను తీంపుమి పై సైన్యమను తీంపుము తండ్రి కుమారునాత్మను. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, కృపగల దేవ, దయగల రక్షక, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవ, సైన్యములకు అధిపతిగా యెహోవా, ఉన్నవాడును అనువాడును ఉన్న మా తండ్రి, నిత్యము కోటాను కోట్ల దేవదూతలచే పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడబడుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన, గంభీరమైన, పరిశుద్ధమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామానికి లెక్కలేని స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. క్రీస్తు ప్రభు నామంలో మాకు ఇచ్చిన గొప్ప రక్షణ భాగ్యానికై మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. అవునైనా మా యొక్క పాపాల నిమిత్తం మీ ప్రియకుమారుడైన క్రీస్తు ప్రభుని లోకాన్ని పంపించి ఆయన శిలువలో కార్చిన రక్తం ద్వారా మాకు ఇచ్చిన పాప క్షమాపణ, విమోచన, విడుదల, పరలోక రాజ్య ప్రవేశం యొక్క మార్గాన్ని చూపించిన విధానాన్ని బట్టి మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా తండ్రి ప్రభా, మీ ప్రేమకనైనా మమ్మల్ని పాత్రలుగా చేసుకున్నైనా తండ్రి ప్రభా, నిత్యంనైనా తండ్రి ప్రభా, మీ కృపాక్షేమాల మేడలో చూపిస్తున్న విధానాన్ని బట్టి మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మా జీవితంలో మీరు చేసిన మేళ్లను బట్టి నైనా తండ్రి ప్రభా, మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. అయినా గడిచిన ప్రభు దినం నుంచి యొక్క ప్రభు దినం వరకు మీ కృపలో మమ్మల్ని కాచి కాపాడారు, ఆరోగ్యాన్నిచ్చారు, క్షేమాన్ని ఇచ్చానైనా. ప్రతి విషయం అందు, ప్రతి అవసరత ఎందు మీ కృపాక్షేమాలను మేడలు చూపిస్తున్న విధానాన్ని బట్టి కూడా మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా తండ్రి ప్రభా నాయన, మాకు సంఘాన్ని దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం తండ్రి. సంకాపర్ గారిని అయినా తండ్రి ప్రభా, ఆంటీని అయినా తండ్రి ప్రభా, క్షేమంగా తండ్రి ప్రభా నాయన, యూఎస్ నుంచి అయినా తండ్రి ప్రభా, ఇక సంఘానికి నైనా తండ్రి ప్రభా క్షేమంగా తీసుకొచ్చిన విధానాన్ని బట్టి కూడా మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా తండ్రి ప్రభా నైనా, అదేవిధంగా నైనా సంఘ కార్యక్రమాల్లో మీరే మాకు తోడు నిడగొని సహాయం దయచేస్తున్న విధానాన్ని బట్టి కూడా మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవానైనా. సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డనైనా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం తండ్రి. ఎవరైతే ఎటువంటి అవసరతలు ఉన్నారో ప్రతి ఒక్క అవసరతను యేసుక్రీస్తు ప్రభు నామములో తీర్చమని వేడుకుంటున్నాం తండ్రి. ముఖ్యంగా నైనా అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలైనా ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. మీ చిత్తమైతేనైనా ఆ బిడ్డలకైనా సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. చంటి బిడ్డల నుంచి వృద్ధుల వరకునైనా ప్రతి ఒక్క బిడ్డనైనా మీ కృపా క్షేమాలనైనా బిడ్డలా చూపించమని వేడుకుంటున్నాం తండ్రి. దేవనైనా అదేవిధంగా నైనా ఇక పరిశుద్ధ దినాన్ని తండ్రి ప్రభానైనా సంఘంగా చేరినైనా మిమ్మల్ని స్తుతించి నైనా గణపరిచి ఆరాధించుకునే ధన్యతను మాకు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. నైనా పాటల ద్వారానైనా మిమ్మల్ని ఆరాధించడానికి, వాక్యభాగం పట్టణం ద్వారానైనా మిమ్మల్ని ధ్యానించడానికి, అదేవిధంగా మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్నైనా మీ యొక్క దాసం ద్వారా మీరు మాకు దయచేస్తున్న విధానాన్ని బట్టి మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటాం తండ్రి. క్రీస్తు ప్రభానైనా శ్రమ, మరణ, పునరుద్ధరణైనా తండ్రి ప్రభా ఈ సమయంలో నైనా తండ్రి ప్రభా ధ్యానించకుండా తండ్రి ప్రభా మాకు కావాల్సిన నైనా ఆత్మీయ నడిపింపు దయచేయమని, ప్రతి విషయం ముందు నైనా ప్రతి అవసరతల్లోనూ నైనా మీరే మాకు తోడుగొండమని, ఈ ఆరాధన అంతట్లో తండ్రి ప్రభా మీ నామానికి మహిమ తెచ్చుకోమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన క్రీస్తు ప్రభా పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 229 పాడుకుందాం. పాట సంఖ్య 229. స్తుతి స్తోత్రముల్, స్తుతి స్తోత్రముల్, స్తుతి గీతముని పాడేదను, స్తోత్ర గీతముని పాడేదను. నే పాపినైయుండగా నీ వెలకు ఏతించితివి, నే పాపినైయుండగా నీ వెలకు ఏతించితివి. పరిశుద్ధ ప్రేమ ప్రాణంబు పెట్టి, పరిశుద్ధ ప్రేమ
ప్రాణంబు పెట్టి నన్ను బ్రతికించితివా, నన్ను బ్రతికించితివా. స్తుతి స్తోత్రముల్, స్తుతి స్తోత్రముల్, స్తుతి గీతమునే పాడేదను, స్తోత్ర గీతమునే పాడేదను. ఓనాదు యేసయ్య నీకై నేనేమి చేసేదను, ఓనాదు యేసయ్య నీకై నేనేమి చేసేదను. ఏమీయులేని వాడాను నేను, ఏమీయులేని వాడాను నేను, నీకేమి అర్పింతును, నీకేమి అర్పింతును. స్తుతి స్తోత్రముల్, స్తుతి స్తోత్రముల్, స్తుతి గీతమునే పాడేదను, స్తోత్ర గీతమునే పాడేదను. ఎన్నికలేని వాడా ఎన్నిక చేసితివి, ఎన్నికలేని వాడా ఎన్నిక చేసితివి. కష్టములెన్నైనా నష్టములెన్నైనా, కష్టములెన్నైనా నష్టములెన్నైనా నిన్నే వెంబడింతును, నిన్నే వెంబడింతును. స్తుతి స్తోత్రముల్, స్తుతి స్తోత్రముల్, స్తుతి గీతమునే పాడేదను, స్తోత్ర గీతమునే పాడేదను. నన్ను నీ కృప తోడా, నీ ఆత్మ తోడా నింపి, నన్ను నీ కృప తోడా, నీ ఆత్మ తోడా నింపి. పాపులకందరికి నీదు సువార్త, పాపులకందరికి నీదు సువార్త ప్రకటింప సాయపడుమా, ప్రకటింప సాయపడుమా. స్తుతి స్తోత్రముల్, స్తుతి స్తోత్రముల్, స్తుతి గీతమునే పాడేదను, స్తోత్ర గీతమునే పాడేదను. కన్నీటి ప్రార్థనను నీ వాక్య పరిచర్యను, కన్నీటి ప్రార్థనను నీ వాక్య పరిచర్యను. పరిశుద్ధాత్మ సహాయమును, పరిశుద్ధాత్మ సహాయమును సమృద్ధిగా నాకిమ్ము, సమృద్ధిగా నాకిమ్ము. స్తుతి స్తోత్రముల్, స్తుతి స్తోత్రముల్, స్తుతి గీతమునే పాడేదను, స్తోత్ర గీతమునే పాడేదను. ఒక 2 నిమిషాలు మౌనంగా మా యొక్క సంఘంలో ఉంటున్న వారి కొరకు ప్రత్యేకంగా
అనారోగ్యంతో బాధపడుచుంటే వారి కొరకు, అలాగే అవసరతలో ఉండి దేవుని యొక్క సహాయం కొరకు ఎదురు చూస్తుంటే వారి కొరకు, వారి యొక్క అక్కర్లు అవసరతలు దేవుడు తీర్చలాగిన వారి నిమిత్తము మనం ఒక 2 నిమిషాలు ప్రార్థన చేద్దాం. మన రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పాఠ్యంగా 123 పాడుకుందాం. పాఠ్యంగా 123. ఇది ఏ సమయంబు రండి యేసుని చేరండి, ఇక సమయము లేదండి, రండి రక్షణ పొందండి. పాపులనందరినీ తన దాపున చేర్చుటకై ప్రాణము దానముగా తన ప్రాణమునిచ్చెనుగా, మరణపు ముల్లును విరచి విజయమునిచ్చెనుగా, మరణపు ముల్లును విరచి విజయమునిచ్చెనుగా, ఇక సమయము లేదండి, రండి రక్షణ పొందండి. రాజులకు రాజైన యేసు రానయ్యున్నాడు, గురుతులు జరిగెనుగా మీరు సరిగా చూడండి. తరుణముండగానే మీరు తయారవ్వండి, తరుణముండగానే మీరు తయారవ్వండి, ఇక సమయము లేదండి, రండి రక్షణ పొందండి. నమ్మిన వారికి క్రీస్తు నెమ్మదినిచ్చునుగా, నమ్మని వారికి నిత్య నరకము తప్పదుగా. నిర్లక్ష్యము చేయకను రండి రక్షణ పొందండి, నిర్లక్ష్యము చేయకను రండి రక్షణ పొందండి, ఇక సమయము లేదండి, రండి రక్షణ పొందండి. సందేహపడకండి మీరు సాకులు చెప్పకను, సత్యవాక్యమును మీరు సరిగా చూడండి.
దినమును మనము ఎరుగము సుమండి. మరణ దినమును మనము ఎరుగము సుమండి. ఇక సమయము లేదండి, రండి రక్షణ పొందండి. జాలము చేయకను మీరు హేళన చేయకను, కులము స్థలమనుచు మీరు కాలము గడుపకను. తరుణముండగానే మీరు త్వరపడి రండి. తరుణముండగానే మీరు త్వరపడి రండి. ఇక సమయము లేదండి, రండి రక్షణ పొందండి. మరొక 2 నిమిషాలు మౌనంగా ఇవాళ ఇక్కడ జరుగుతున్న పరిచర్య, అలాగే వించిపేటలో జరుగుతున్న పరిచర్య కొరకు దేవుడు ఈ యొక్క ఉదయకాలం ముందు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడినై ఉన్నాడు గనక మనకు హృదయాలను, మన యొక్క ఆత్మలను వాక్యం వినుటకు, గ్రహించుటకు మన యొక్క హృదయాన్ని మనం తయారు చేసుకుందాం. అలాగే ఏ వాక్యం అయితే మన యొక్క ఆత్మలకు బలాన్ని చేకూరుస్తుందో అటువంటి శ్రేష్టమైన మాటలు దేవుడి యొక్క ఉదయకాలం అందుకు మనకు వినిపించలాగున ఇక్కడ జరుగుతున్న పరిచర్య, అలాగే వించిపేటలో జరుగుతున్న పరిచర్య కొరకు ఒక 2 నిమిషాలు ప్రార్థించేద్దాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. కీర్తన గ్రంథము 30వ కీర్తనని ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. కీర్తన గ్రంథము 30వ కీర్తన. గృహ ప్రతిష్టాపన గానము దావీదు కీర్తన. యెహోవా నా శత్రులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు, అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను. యెహోవా పాతాళంలో నుండి నా ప్రాణమును లేవదీసితివి, నేను గోతులోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. ఆయన కోపము నిమిషమాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. యెహోవా దయ కలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి, నీకు ముఖమును నీవు దాచుకున్నప్పుడు నేను కలత చెందితిని. మన్ను నిన్ను స్తుతించునా, అది నీ సత్యమును గురించి అది వివరించునా. నా ప్రాణం మౌనముగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగుళార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు.
పాట సంఖ్య 292 పాడుకుందాం. పాట సంఖ్య 292. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై, లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. ఆకాశమహాకాశముల్ వాని క్రిందున్న ఆకాశము, ఆకాశమహాకాశముల్ వాని క్రిందున్న ఆకాశము, భూమిపై కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించు. భూమిపై కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించు. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. అడవిలో నివసించునవన్నీ సుడిగాలి మంచును, అడవిలో నివసించునవన్నీ సుడిగాలి మంచును, భూమిలో నున్నవన్నీ దేవా నిన్నే పొగడును. భూమిలో నున్నవన్నీ దేవా నిన్నే పొగడును. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. ఈ దిన వాక్య భాగము రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం ఒకసారి. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగుచేయనని ఎరిగి శ్రమలు యందు అతిశయపడుదుము. దేవుడు యొక్క వాక్య భాగాన్ని మన కొరకు ఆశీర్వదించలాగిన ఒక రెండు నిమిషాలు ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్య భాగంలోకి వెళ్దాం. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, మహిమాన్వితుడా, మహిమగల మా రాజా, సర్వలోకానికి సర్వ సృష్టికి కూడా ఆధారభూతుడమైన మా గొప్ప తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. నా జీవితాల్లో, మా జీవితాల్లో ప్రభా మీరు దయచేసినటువంటి ఇదిగో తండ్రి మారు మనసును బట్టి, మీరు ఇచ్చినటువంటి ఉచిత రక్షణ భాగ్యాన్ని బట్టి ప్రభా మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. ఇదిగో తండ్రి ఈ యొక్క 2025వ సంవత్సరం 11వ మాసం 2వ దినాన్ని ప్రభా మీరు మమ్మల్ని ప్రవేశపెట్టారు. మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. ఇదిగో తండ్రి మీ యొక్క కృపను బట్టి, మీ యొక్క దయని బట్టి ప్రభా మీరు దయచేసినటువంటి ఆయుష్ను బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు.
మీ సన్నిధిలో కనబడాలంటే అవకాశాన్ని ప్రభా మాకు దయచేస్తారు తండ్రి. మీకు స్తుతులు స్తోత్రాలు. ఇదిగో తండ్రి మా యొక్క సంఘ కాపరి గారిని ప్రభా క్షేమంగా అమెరికా దేశానండి ప్రభా మీరు మా భారతదేశానికి తీసుకువచ్చారు. మీకు స్తుతులు స్తోత్రాలు. ప్రయాణంలో ప్రభా మీరు తోడుగా నడిపించారు. ఇదిగో తండ్రి మా ప్రార్థనలు మీరు విన్నారు. క్షేమకరమైన ప్రయాణాన్ని దయచేశారు. సురక్షితంగా ప్రభా మా మధ్యకి తీసుకొచ్చారు. మీకు వందనాలు. ఇదిగో తండ్రి మీ కృపను గురించండి. ఇదిగో తండ్రి ఈ సభ మందు ప్రభా వించిపేటలో జరుగుతున్న కూడికని ప్రభా మీరు దీవించండి, ఆశీర్వదించండి. బ్రదరేసన్న ప్రభా మీరు పరిచయ నిమిత్తం మీరు తీసుకువెళ్ళి ఉన్నారు. ప్రయాణంలో తోడుగా నడిపించారు. మీకు వందనాలు. అక్కడ ఉన్నటువంటి ప్రియులంటి వారికి ప్రభా అన్న ద్వారా ప్రభా మీరే మాట్లాడమని వేడుకొంచున్నాం. ఇదిగో తండ్రి మాచవరంలో జరుగుతున్న కూడికను బట్టి ప్రభా మీకు వందనాలు. ఆయా ప్రాంతాల నుండి ప్రభా మా సంఘ ప్రియులంటి వారిని మీరు నడిపించారు. మీకు వందనాలు. ఎన్నికలైన వాడు నన్ను ప్రభా మీరు నిలబెట్టారు మీ మాటల చేత. ఇదిగో తండ్రి మాట్లాడేవాడు నేను కాక నా నోటికి బోరగా ఉండి ప్రభా మీరే మాట్లాడండి. ఏ ఆత్మకు ఏది అవసరమో అటువంటి శ్రేష్టమైన మాటలను ప్రభా ఈ యొక్క ఉదయకాలం ముందు ప్రభా మీరు మాకు దయచేసి ఇదిగో తండ్రి సంపూర్ణమైనటువంటి ఇదిగో తండ్రి సమృద్ధి అయినటువంటి ఆత్మీయ ఆహారముతో ఈ యొక్క ఉదయకాలం ముందు మమ్మల్ని నింపి ఇదిగో తండ్రి ఇదిగో ప్రభా మీ సన్నిధి నుంచి వెళ్ళటకు తండ్రి మీకు అనుగ్రహించండి. ఇదిగో తండ్రి కుడికి తీసుకునే ప్రతి ఒక్కరిని బట్టి ప్రభా మీకు వందనాలు. వారి వారి యొక్క హృదయాలను ప్రభా మీరు తెరవండి. మీ వాక్యం విన్నట్లుగా ప్రభా మా యొక్క హృదయాలను ప్రభా మేము గ్రహించుకొని తండ్రి ఇదిగో తండ్రి మీ యొక్క వాక్యానికి లోబడినట్టుగా సాయం తెచ్చమని ఈ సమయాన్ని ప్రభా మా కొరకు మీరు ఆశీర్వదించమని ప్రభుని యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. క్రైస్తవులు ఎందుకు శ్రమపడవలెను? ఈ అంశం మీద నేను తీసుకున్నాను. అయితే ప్రియులారా ముందుగా ఒక క్వశ్చన్ ఏమిటంటే ఈ ప్రపంచంలో శ్రమ పడకుండా ఏవైనా ఉచితంగా వస్తుందా? శ్రమ పడకుండా ఏవైనా వస్తుందా? ఉదాహరణకి నీళ్లు కావాలనుకోండి, ఏం చేయాలి మనం? ఇప్పుడు ట్యాప్ తిప్పితే వస్తుంది, ఇప్పుడు గురించి కాదని అడుగుతుంది. ఒక 20 ఏళ్ళు వెనకల్లండి నీళ్ళే కావాలి, ఏం చేయాలి? కొంత దూరం నడిచి భుజం మీద పెట్టుకోనో లేదా కావటో ఏదో మోసుకొని అంటే శ్రమ పడాల్సిందే. అనగా కష్టపడకుండా ఏది రాదు. ఒకటైతే వస్తుంది, దేవుడిచ్చిన గాలి మాత్రం కష్టపడకుండా పీల్చుకుంటాం. అది కూడా ఒక్కొక్కసారి ఇబ్బంది అవుద్ది కదూ. ఏదైనా ప్రియులారా కష్టపడకుండా ఏది రాదు అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఏదైనా సరే మనం సాధించాలి అన్నా, ఏదైనా మనం పొందుకోవాలి అన్నా దానికి ముందుగా ఎంతో సాధన అవసరం. అంతే కదూ. ఒలింపిక్స్ 4 ఏళ్ళకు ఒకసారి జరుగుతాయి. వరల్డ్ కప్ 3 ఏళ్ళకు ఒకసారి జరుగుతుంది. సరే ఎప్పుడో 4 ఏళ్ళకు కదా, ఎప్పుడో 3 ఏళ్ళకు ఒకసారి కదా అని ఈ అథ్లెట్స్ కావచ్చు లేదా ఈ స్పోర్ట్స్ మెన్స్ కావాలి, వీళ్ళు ఒక వారం ముందో నెల ముందో ప్రాక్టీస్ చేస్తారా లేదంటే ఈ 4 ఏళ్ళు ప్రాక్టీస్ చేస్తారా? 4 ఏళ్ళు 3 ఏళ్ళు ప్రతిరోజు కూడా వీళ్ళు ఏం చేయాల్సిందే? నిత్య సాధన చేయాల్సిందే. ఒకవేళ బతికిచ్చారనుకోండి ఏమవుతుంది? ప్రాక్టీస్ పోతుంది. అక్కడ ఆడాల్సిన ఆట కానీ లేదా చేయాల్సిన కార్యం కానీ చేయలేరు. మనం కొన్నిగా చెప్పుకుంటా పోతే ఈ లోకంలో వచ్చే వీటి గురించే మనం వాళ్ళు ఇచ్చే చిన్న గోల్డ్ కాయిన్ లేదా చిన్న మెడలకే 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు సాధన చేస్తూ ఉంటే దేవుడు ఇవ్వబోయేటువంటి పరలోక రాజ్యం ప్రియులరా, అక్కడ బంగారం ఎక్కడో తెలుసా? మన మెడలో కాదు, కాళ్ళ కింద ఉండబోతోంది. బంగారు వీధులలో ఆయన మనల్ని నడిపించబోతున్నాడు అంటే మరి ఎంత సాధన చేయాలి, మరి ఎంత కష్టపడాలి,
మరి అంత శ్రమను మనం ఓర్చుకోవాలి. ఇంకొక విషయాన్ని కూడా మీకు తెలియజేద్దాం అనుకుంటున్నాను. మనిషి పుట్టుక దగ్గర నుంచి శ్రమ అనేది స్టార్ట్ అయింది. ఏమిటంటే ఈ శ్రమ ప్రసవ వేదనతో మొదలవుతుంది కదూ. అంటే ఒక వ్యక్తి ఈ లోకంలోకి రావాలి అంటే తల్లి శ్రమ పడాల్సిందే. ఈ లోకంలోకి రావాలంటే తల్లి ఖచ్చితంగా శ్రమ పడాల్సిందే. ఈ రోజుల్లో అయితే సిజేరియన్ చక్క నొప్పి తెలియకోకుండా ఆపరేషన్ చేస్తున్నారు, బయటికి తీస్తున్నారు. ఒక 5 ఏళ్ళ 6 ఏళ్ల క్రితంకి వెళ్ళండి, అఫ్కోర్స్ ఇప్పటికీ కూడా కొంత నార్మల్ డెలివరీ అంటే శ్రమను అనుభవించాల్సిందే. ఆ బిడ్డ పుట్టిన తర్వాత ఆ తల్లి యొక్క సంతోషం ఎలా ఉంటుంది, ఆ బాధనంతా కూడా మర్చిపోతుంది. మనం అనుకుంటున్నాం కదా, ఈ లోకంలో ఉన్నప్పుడు క్రైస్తవులకే ఎందుకు శ్రమలు, క్రైస్తవులకే ఎందుకు ఈ బాధలు, క్రైస్తవులకే ఎందుకు ఈ ఇబ్బందులు. ఇంకా కొంతమంది ఏమనుకుంటారు తెలుసా, నాకే ఎందుకు వచ్చాయి, నేనేనా ఉంది, నా కోసమేగా ఇవన్నీ ఉన్నాయి, ఇక ఎవరు కనబట్లేదా దేవుడికి అంటే కొంత విసుగుతో కూడినటువంటి మాటలు వస్తుంటాయి. కానీ దేవుడు అంటున్నాడు, పిల్లరా, దేవుడు ఇవ్వబోయేటువంటి యొక్క పరలోకము కావాలి అంటే ఈ లోకంలో నువ్వు సాధన చేయాల్సిందే. ఎలాంటి సాధన అంటే కఠోరమైన సాధన అంటారు. అంటే ఏంటి, ఓ మిలిటరీ వాళ్ళనో లేదంటే ఒక పోలీస్ వాళ్ళ ట్రైనింగ్ మీరు కనుక చూస్తే 4 గంటలకు లేపుతారు. 4 గంటలకు లేపి రోల్ కాల్ అంటారు. తర్వాత వాళ్ళకి మార్నింగ్ 1 గంట సేపు ఎక్సర్సైజ్. తెల్లవారుజాము 4 గంటల మంచి నిద్ర వచ్చే టైం కదూ, కానీ లేవాల్సిందే. చూడండి ప్రియులారా, ఎవరైతే ఆ యొక్క ట్రైనింగ్ పూర్తి చేసుకుంటారో వాళ్ళకు మాత్రమే పోస్టింగ్ ఉంటుంది. మిలిటరీ ట్రైనింగ్ కానీ పోలీస్ ట్రైనింగ్ కానీ తీసుకునే వాళ్ళు కొంతమంది మధ్యలో ఏమైపోతారో తెలుసుగా, గోడదకి పారిపోయేవాళ్ళు కొంతమంది. నా వల్ల కాదు ఈ ట్రైనింగ్, అమ్మో నేను చేయలేను, నేను నిద్ర కాగలేను, నేను తిండి కాగలేను, నా వల్ల కాదు అని చెప్పి మధ్యలో పారిపోయి మరికొంతమంది. ఒక విషయాన్ని గమనించాలి ప్రియులారా, ఎవరైతే చివరి వరకు ఆ యొక్క కష్టాన్ని ఇబ్బందిని సహిస్తారో వారికే ఏమవుతుంది, బహుమానం ఉండబోతోంది. ఈరోజు నేను మీ ముందుకు తీసుకురావాల్సిన విషయాలు కూడా అవే. ఎవరైతే క్రైస్తవులుగా మారామని చెప్పుకున్నామో మనం దేనికి ప్రిపేర్ అయి ఉండాలి, శ్రమకు ప్రిపేర్ అయి ఉండాలి. చూడండి ప్రియులారా, సాధారణంగా మనుషులు ఒక మాట అంటారు, ఏంటో తెలుసా, దేవుడికి ఏం తెలుసు అండి మా కష్టాలు మా ఇబ్బందులు, దేవుడికి ఏం తెలుసు. మనుషుల్లో మనం ఆలోచించామనుకోండి ఏమనిపిస్తుంది, నిజమే కదూ, ఆ అక్క చెప్పేది నిజమే, అన్న చెప్పేది నిజమే, దేవుడికి ఏం తెలుసు మన కష్టాలు, దేవుడికి ఏం తెలుసు మన బంధుత్వాలు మన బాంధవ్యాల గురించి ఏం తెలుసు దేవుడికి కదా. ప్రియులారా, ఈ మాట మనం అంటామని దేవుడికి ఎప్పుడో తెలుసు. అందుకనే మనిషి కంటే ఎక్కువ శ్రమలు ఆయన అనుభవించాడు. ఆయనకు ఆకలి తెలుసు, బాధపడడం తెలుసు, ఏడవడం తెలుసు, తన్నవారే తనను మోసగించినప్పుడు ఆయన పడ్డ బాధ ఆయనకు తెలుసు. ఇస్కరియోతు యోధ అప్పగిస్తాడు ఆయనకు తెలీదా, తెలుసుగా, అయినా దూషించాడు ఆయన్నే, లేదు. చూడండి ప్రియులారా, మనం అనుకుంటూ అర్రే ఈ పలానా వ్యక్తిని మనం ఎంతగా నమ్మి అతను మోసం చేశాడే బాధపడతాం. రే మనకు ఆ కుటుంబ సభ్యులే వీళ్ళే మనల్ని ఇబ్బందులు పెడుతున్నారే, కరెక్టే, యేసుక్రీస్తు వారిని అప్పగించింది కూడా యూదా జనాంగమే, తన ప్రజలే.
ఆయన అప్పగించి ఆయనను శ్రమకు గురి చేశారు. కాబట్టి మనం దేవుడి మీద నిందేసే అవకాశము లేదు ప్రియులారా. ఎందుకంటే మనిషి కంటే మరీ ఎక్కువగా శ్రమ పడినటువంటి దేవుడు మన దేవుడు. అందుకనే ఈరోజు నేను చెప్పబోతున్న కొన్ని విషయాలు చూడండి. మొట్టమొదటిగా, శ్రమ అనేది విశ్వాసులకు దేవుడు ఇవ్వబోయేటువంటి ఒక ట్రైనింగ్ అట. యాకోబు పత్రిక తీయండి ప్రియులారా. యాకోబు పత్రికలో చెప్తున్నాడు ఆయన. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో ఉంది చూడండి. మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. ఎందుకు ఎంచుకోండి అన్నాడంటే ప్రియులరా, దానికి సమాధానంగా చెప్తున్నాడు ఆయన. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము చూడండి, 6వ వచనంలో నేను చెబుతున్నాను చూడండి. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలం మీకు దుఃఖము కలుగుచున్నది. ఎందుకన్నాడో తెలుసా? చూడండి. నశించుపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయును ఘనతయును కలుగుటకు కారణమగును. చూసారా ప్రియులారా, ఎంత క్లియర్గా చెప్తున్నాడంటే ఆయన, మీ విశ్వాసము పరీక్షించబడాలి అంటే ఏం చేయబడాలి? శ్రమను సహించాల్సిందే. శ్రమను సహించినప్పుడే మనకు దానికి ఫలితాన్ని పొందగలం ప్రియులారా. అందుకనే యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో ఏం చెప్పబడినదో తెలుసా? శోధనను సహించువాడు ధన్యుడు. చూడండి ప్రియులారా, ఎవరైతే శోధనను సహిస్తాడో అతడు ధన్యుడు. ఈ శోధనలు ఎందుకు వచ్చాయి? చెప్పాడు కదా 1 పేతురులో, ఒక బంగారాన్ని అది గిల్ట్దా మంచిదా తెలుసుకోవాలంటే పరీక్ష చేయాల్సిందేగా. నీకు పరలోకం దేవుడు ఇవ్వాలి అంటే నీకు అర్హత ఉన్నదో లేదో దేవుడు చెక్ చేయాల్సిందేగా. చూడండి పిల్లరా, ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళడానికి ఎన్నో చెక్స్ ఉంటాయి మధ్యలో. అంకుల్ దాదాపు ఎన్ని చెక్స్ ఉంటాయి చూడండి? ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళడానికి 10 నుంచి 20 దాకా ఉంటాయట. మళ్ళీ హెల్త్ చెకప్స్, తర్వాత ఇవన్నీ కాకుండా మళ్ళీ మన బ్యాగుల చెకింగ్, ఏం తీసుకెళ్తున్నామో అని. చూడండి పిల్లరా, ఒక దేశం నుంచి ఒక దేశానికి వెళ్ళడానికి ఎంత, భూమి మీదే మళ్ళీ మనం వెళ్ళబోయేది ఎక్కడికి? దేవుడు ఉండబోయేటువంటి దేశం. పరలోకం ఉందా? ఉంది. నాసా వాళ్ళు ఈ మధ్య ఒక టెలిస్కోప్ కనిపెట్టారట. ఈ మధ్య నాకు క్లిప్పింగ్ దొరికితే ఫోటో తీసి చెప్పాను పోయిన వారం మన యూత్ మీటింగ్లో. వాళ్ళు ఒక టెలిస్కోప్తో చూస్తే అక్కడ చాలా దూరంలో బగబగ మెరుస్తూ కనిపించినటువంటి ఒక పట్టణము లాగా ఉండి, ఇది పరలోకం ఉంది, బైబిల్ చెప్పింది ఇది నిజం అని తేల్చేశారు.
ఈ మాట వినన్నా కొంతమందిలో మార్పు వస్తుందేమో అని అనుకుంటున్నాను నేను. పిల్లరా, నాసా వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా విశ్వాసులుగా మనకేం తెలుసు ఉంది. పరమాకాశములో దేవుడు మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. ఇవాళ వీళ్ళు కొత్తగా కనిపెట్టి చెప్తున్నారు, కానీ దేవుడు ఎప్పుడో చెప్పేశాడు, నా కుమారులు నా కుమార్తెలు వారికి పరలోకాన్ని ఇస్తాను అని. పరలోకం ఉన్నది. ఆ పరలోకంకి వెళ్ళాలంటే మరి ఎన్ని పరీక్షలు మనం గెలవాలి ప్రియులారా? ఎన్ని పరీక్షలు మనం పాస్ అవ్వాలి? ఒక గ్రూప్ 1 ఆఫీసర్ అవ్వాలంటే కనీసం 3 కేటగిరీల్లో వాళ్ళు క్వాలిఫై అవ్వాలి. ప్రిలిమ్స్, మెయిన్స్, మళ్ళీ ఇంటర్వ్యూ. ఒక చిన్న ఉద్యోగానికి 3 పరీక్షలు. మరి పరలోకం నిత్యము ఉండబోయేటువంటి సంతోషం అది. ఇక్కడ మహా అయితే 15 ఏళ్ళు చేస్తారో, 16 ఏళ్ళు చేస్తారో, 20 ఏళ్ళు చేస్తారో తెలియదు, వారుకున్న వయసును బట్టి. 40 ఏళ్ళప్పుడు వచ్చిందనుకోండి ఉద్యోగం, 20 ఏళ్ళు చేస్తాడు. లేదు 45 ఏళ్ళకు వచ్చిందనుకోండి 15 ఏళ్ళు చేస్తాడు. తర్వాత నార్మల్ పర్సనేగా. కానీ తరతరాలు యుగ యుగాలు ఉండబోయేటువంటి ఆ పరలోకంలోకి నువ్వు వెళ్ళాలి అంటే అనుక్షణము, అనుదినము, ప్రతిక్షణము పరీక్షే. అందుకనే ప్రియులారా, దేవుడు మనల్ని పరీక్షించి ఏం చేయబోతున్నాడు తెలుసా? మనకు బహుమానాన్ని ఇవ్వబోతున్నాడు. అది ఎలాంటి బహుమానం అంటే చూడండి, దేవుడు ప్రత్యక్షమైనప్పుడు మనకివ్వబడే బహుమానం ఏంటో తెలుసా? నా కుమారుడు నా కుమార్తె నువ్వు నాతో పాటు రా అంటాడు. అంతే. ఎందుకు? ఎప్పుడైతే ఆయన 2వ రాకడ వస్తుందో ఎవరెత్తబడతారు? అందరూనా? కాదు కాదు. ఎవరైతే ఈ లోకపరంగా దేవునికి ఇష్టముగా ఉంటూ ఈ లోకానికి దూరంగా ఉంటూ ఎన్ని కష్టాలైనా, ఇబ్బందులైనా, వ్యాధులైనా, అవసరతలు ఏ ఉన్నా సరే దేవుని మాత్రమే అంటుపెట్టుకుని ఉంటారో వారిని మాత్రమే అంటున్నాడు కమాన్ అంటున్నాడు. అంతే. మిగతా వాళ్ళు ఎవరినైనా సరే మీరు ఇక్కడే ఉండండి. ఎందుకు? మీకు నాతో వచ్చే అర్హత లేదు అని చెప్పేస్తున్నాడు దేవుడు. పైగా వాళ్ళకి ఆ స్వరం వినబడదు కూడా. చూస్తూ ఉంటారు, ఏంటి వెళ్ళిపోతున్నారు, మన కళ్ళ ముందే కనిపిస్తూ ఉంటాయి. అప్పటి వరకు పక్కనే ఉంటాడు, అంతలో మాయమైపోయాడు. ఏమైపోయాడు? దేవుడు పిలిపి వచ్చింది, వెళ్ళిపోయాడు. అంతే. పిల్లరా, దేవుడు ఇవ్వబోయేటువంటి రాజ్యాన్ని అందుకోవాలి అంటే ఖచ్చితంగా ఏమో ఉండాలి? ఈ లోకంలో మనము శ్రమ పడాల్సిందే. శ్రమ లేకుండా ఏది ఊరికినే రాదు. అలాంటిది పరలోకం ఊరికినే వస్తుందా? ఎంతో శ్రమ పడాలి. అంతే. చూడండి పిల్లలారా, కీర్తన గ్రంథం 30వ కీర్తన 5వ వచనంలో ఏం చెప్పండి చూడండి. శ్రమ సంతోషాన్ని ఇస్తుంది. శ్రమ పడినప్పుడు అంట ఏం చేయాలి? మనం సంతోషం కలిగి ఉండాలి. కొంతమంది అనుకుంటారు బాధ కలిగితే సంతోషపడటం ఏంటండి? ఎస్, ఎందుకంటే ఈ శ్రమ మనలో ఉన్నటువంటి దైవ భక్తిని వెలికితీస్తుంది. చూడండి పిల్లరా, ఈ శ్రమ మనలో ఉండే దైవ భక్తిని వెలికితీస్తుంది. అందుకే దేవుడు అప్పుడప్పుడు కొన్ని ముట్టికాయలు వేసేది మనకి. ఎందుకు? ఏ అనారోగ్యం లేదనుకోండి, బైబిల్ ఎక్కడ ఉంటుంది తెలీదు. మళ్ళీ ఆదివారం దాన్ని దులుపుకొని తెచ్చుకోవడమే. అదో చిన్న ఇబ్బంది వచ్చింది అనుకోండి, ఎక్కడికి వస్తుంది బైబిల్? పిల్లో కిందకు వచ్చింది. ఎందుకు వస్తుంది? ఎందుకు వస్తుంది అనుకుంటున్నారు? దేవుని యొక్క వాక్యం మన పక్కనుంటే
ఒక ధైర్యం ప్రియులరా. నిజంగా చిన్నప్పుడు అంటే మీరు చేశారో లేదో తెలీదు, చాలామంది భయపడుతూ ఉంటారు పిల్లలు. అంటే ఉలిక్కి పడడం కానీ ఇలా చేస్తూ ఉంటారు. తల్లిదండ్రులు ఏం చేస్తారంటే బైబిల్ని పక్కన పెడతారు. ఎందుకు? ఇది దేవుని వాక్యం, దేవుడు నీ పక్కన ఉన్నాడు కాబట్టి నువ్వు భయపడద్దు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఈ వాక్యాన్ని అక్కడ ఆపాదిస్తారు. వాక్యం ఉంది కదా, దేవుడు నీ పక్కన ఉన్నాడు కదా, భయపడకు, పడుకో, ఏం కాదు. దీన్ని పెద్దవాళ్ళైన తర్వాత కూడా ఆపాదించుకుంటారు. ఏమని? వాక్యం పక్కన ఉంది, ఓకే, దిండి కింద బైబిల్ ఉంది. చూడండి పిల్లరా, అనారోగ్యం వస్తేనో ఇబ్బంది వస్తేనో దిండి కిందకి బైబిలా, లేకపోతే అది ఎక్కడుందో కూడా తెలియదా? ఆలోచన చేయండి. బైబిల్ అనేది మన నరాల్లోకి వెళ్ళిపోవాలంతే. ఆరోగ్యం ఉన్నా, అనారోగ్యం ఉన్నా, అవసరత ఉన్నా, అవసరత లేకపోయినా ఇది మనకు దైనందిన జీవితంలో ఒక భాగం అయిపోవాలి. ఇప్పుడు మొబైల్ ఫోన్ మన బాడీలో పార్ట్లా ఎలా అయిపోయిందో బైబిల్ కూడా మనకు రోజువారీ జీవితంలో ఒక భాగం అయిపోవాలంతే. అవసరం వస్తేనే దేవుని యొక్క వాక్యము, అవసరం లేకపోతే పక్క. కొద్దిగా ఆరోగ్యం వచ్చాడనుకోండి దేవుడు, మళ్ళీ అది ఎక్కడికి వెళ్ళిపోద్ది? మళ్ళీ మెల్లిమెల్లిగా ఎక్కడికి వెళ్ళేదో తెలియదు. అందుకనే దేవుడు అప్పుడప్పుడు కనీసం ఇలా అన్నా సరే దేవుని వాటలు గుర్తు చేసుకుంటాడని చెప్పి ముట్టుకెళ్ళేస్తూ ఉంటాడు. కానీ మనం ఆరాధించే దేవుడు ఎంత కనికరమైన దేవుడు అంటే చూడండి ఒకసారి కీర్తనల గ్రంథం చూడండి ప్రియులారా, 30వ కీర్తనలో ఎంత గొప్పగా చెప్తుందంటే అక్కడ కీర్తనలో 30 ఇందాక మనం చదువుకున్నాం కూడా, నేను నీకు మొర్రపెట్టగా నీవు నన్ను స్వస్థపరచితివి. శ్రమ వచ్చింది, ఇబ్బంది వచ్చింది అనేది మనం మొర్రపెడితే చాలు, దేవుడు ఏమంటున్నాడు? వెంటనే చేస్తానంటున్నాడు. ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును. చూడండి ప్రియులారా, మనం ప్రార్థన చేసిన తడవునే దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రార్థన తోసి ఇట్లా ఆయన ఏ సిచ్యువేషన్లో ఉండి చేసినా అయినా సరే ఆయన వింటూనే ఉన్నాడు. ఆయన చెవులు ఎవరెవరు ఎప్పుడు ప్రార్థన చేస్తారా, ఎవరెవరు ఎప్పుడు ఆయన సన్నిధి వెతుకుతారా వారికి సహాయం చేద్దామని చెప్పి ఆయన చెవులు ఎక్కించి వింటున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? ప్రార్థన తప్ప మిగతా అన్నీ చేస్తాం. అందుకని యాకోబులు అన్నాడు కదా, మీలో ఎవరికైనా శ్రమ వచ్చిన ఎడల అతడు ఏం చేయాలి? ప్రార్థన చేయవలెను. అంతేగాని దేవుణ్ణి దూషించమని కాదు, దేవుడికి దూరంగా వెళ్ళిపోమని కాదు ప్రియులారా. అందుకనే శ్రమ వచ్చిందా సంతోషించండి. ఎందుకు? కనీసం అప్పుడన్నా దేవునితో కొంత సమయాన్ని గడుపుతారు. తర్వాత చూడండి ప్రియులారా, శ్రమ దేవుడిచ్చేటువంటి సమాధానం అనేటువంటి ఫలాన్ని తీసుకొస్తుంది. శ్రమ దేవుడిచ్చేటువంటి సమాధానం. ఎందుకనంటే ఈ మాట చెప్పాను ప్రియులారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనంలో ఏం చెప్పబడి ఉందంటే, ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో వారికి ఖచ్చితంగా శ్రమలు ఉంటాయి. ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో వారికి తగిన ఫలాన్ని కూడా, నీతిమంతం అనేటువంటి ఫలాన్ని, ఆ ఫలానికి తగినటువంటి బహుమానాన్ని కూడా దేవుడు ఇస్తాడు. ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయం చూడండి ప్రియులారా, నీతిమంతులకు కలుగు ఫలము, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడదురు. దేవుడిచ్చేటువంటి సమాధానం ఎలా ఉంటుందంటే, నువ్వు ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా, ఎన్ని కష్టాల్లో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆయన ఇచ్చేటువంటి సమాధానంతో మనకు
సమస్తమైన ఇబ్బందుల నుంచి ఉపశమనం కలిగినట్లుగా ఉంటుంది. దేవుడు మన ప్రార్థన వినాలి అంటే ఏం చేయాలో తెలుసా పిల్లరా? వినగలిగేటువంటి ప్రార్థన చేయాలి. అయితే మన ప్రార్థన కూడా జవాబు రావట్లా. ఎందుకు అనుకుంటున్నారు? చూడండి, ఎందుకు అంటే యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనంలో చెప్తున్నాడు, మీ యొక్క ప్రార్థనకు లేదంటే మీ కష్ట సమయాల్లో ఉన్నప్పుడు మీరు చేసే ప్రార్థనకు ఎందుకు సమాధానం రావట్లేదో ఇక్కడ సమాధానం చెప్తున్నాడు దేవుడు. మీరు అడిగినను ఏమన్నాడు చూడండి, మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనక మీకేమియు దొరుకుటలేదు. చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంది కదా ఈ మాట. మీరు అడిగేది అవసరత కోసం కాదు, దురుద్దేశము మరియు మన యొక్క భోగాల నిమిత్తం అట. భోగం అనే మాటకు లగ్జరీ, మన యొక్క కంఫర్ట్స్, మన యొక్క డాబు. చూడండి ప్రియులరా, దేవుణ్ణి మన అక్కర కొరలది మనం అడిగితే ఖచ్చితంగా ఆయన సహాయం చేస్తాడు. కానీ మనం అడుగుతుంది ఎలాగా? మన యొక్క సొంత ప్రయోజనాల కోసమో, మన యొక్క భోగాల కోసమో మరియు దురుద్దేశముతో. అంటే చూడండి, వాళ్ళకు ఉంది మనకు లేదు, వాళ్ళకి ఉంది కాబట్టి మనకు కూడా కావాలి. లేకపోతే ఏమైంది? ఉదాహరణ, ఒకరికి కారు ఉందండి, దేవుడు మనల్ని ఆశీర్వదించి సైకిలే ఇచ్చాడు. సైకిల్ కూడా లేకుండా నడిచేళ్ళే వాళ్ళు ఎంతమంది లేరు కదా? దేవుడిని ఇంకొంచెం ఆశీర్వదించి నీకు కొంచెం మోటార్ సైకిల్ ఇచ్చాడు. చూడండి, అంటే స్టేజ్ పెంచాడుగా దేవుడు, నిన్ను కొద్దిగా కంఫర్ట్ ఇచ్చాడు. అరే కారు లేదే అని బాధపడకూడదు. ఎందుకు? సైకిల్ స్టేజ్లోంచి నిన్ను మోటార్ సైకిల్ స్టేజ్ తీసుకొచ్చాడు. కారున్న వాళ్ళని చూసి నువ్వు అర్రే నా కారు లేదని కాదు, దేవా నా కారు ఇవ్వని అడగకూడదు. అది భోగం అవుతుంది. ఇచ్చిన దాన్ని బట్టి ఎప్పుడైతే మనం సంతృప్తి చెందుతామో దేవుని యొక్క సమాధానం అక్కడే కనబడుతుంది పిల్లరా. ఎవరైతే ఆయన ఇచ్చిన దాన్ని బట్టి ఇది దేవుని చిత్తం, నేను ఇలా ఉండడం ఆయనకి ఇష్టం అని అనుకుంటారో వారిని దేవుడు మరీ ఎక్కువగా ఆశీర్వదిస్తాడు. కానీ దురుద్దేశంతో అడుగుతుంటారు చూశారు, వాళ్ళకుంది నాకు లేదు, నాకే లేదు, అందరికీ ఉన్నాయి, నీకెప్పుడూ ఉండదు. అంతే. ఎందుకు ఉండదు? నీలో సదుద్దేశం లేదు. అరే అందరితో పాటు అందరూ మంచిగా ఉండాలి, అందరి కొరకు మంచిగా ప్రార్థన చేయండి. ప్రియులారా, మన ప్రార్థనలు కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. దేవా నన్ను ఆశీర్వదించు, నా కుటుంబాన్ని ఆశీర్వదించు, నన్ను 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 ఎప్పుడూ నువ్వేనా? నీ పక్కవాడి గురించి ఏ రోజైనా ప్రార్థన చేసావా? నీ స్నేహితుల గురించి ఏ రోజైనా ప్రార్థన చేసావా? నీ తోటి వారి గురించి, వారి రక్షణ గురించి ఏ రోజైనా ప్రార్థన చేసావా? లేదు. ఎప్పుడు మన గురించే. అందుకనే స్వార్థముతో చేసే ప్రార్థనలో అంగీకరించబడవు ప్రియులారా. ఏదైతే మనం నిస్వార్థంగా చేస్తామో, ఏదైతే మనం ఇతరుల కొరకు మనం చేస్తామో, దీన్నే విజ్ఞాపన ప్రార్థన అంటున్నామే, ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. ఎందుకు తెలుసా? ఆ ప్రార్థనలో స్వార్థం ఉండదు కాబట్టి. అందుకే శ్రమ కలిగినప్పుడు ఒకరికొకరు ప్రార్థన చేసుకోండి అంటున్నారు. ఆ సహోదరుడి కొరకు, ఆ సహోదరి వారికి అనారోగ్యంగా ఉంది, వారి కొరకు మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా మన ప్రార్థన దేవుడు వింటాడు. విని ఆ సహోదరుని కానీ ఆ సహోదరుని కానీ స్వస్థపరుస్తాడు. మన కొరకు మనం చేసుకోవాలి, కానీ ఇతరుల గురించి కూడా మనం దేవుని దగ్గర మొరపెట్టాలి. చూడండి ప్రియులారా, శ్రమ వచ్చినప్పుడు ఎక్కువ సంతోషించాలి. ఎందుకంటే ఎక్కువగా దేవుళ్ళలో గడిపేటువంటి అవకాశము
దొరుకుతుంది కాబట్టి. తరువాత చూడండి, శ్రమ పడుట వల్ల దేవుడు మనకు ఒక సరి అయిన మార్గాన్ని సూచిస్తాడట. కీర్తన గ్రంథము 119వ కీర్తన 67 మరియు 71 ఈ 2 వచనాల్లో శ్రమలు వచ్చినప్పుడు దేవుడు ఒక సరి అయినటువంటి మార్గాన్ని సూచిస్తాడు అన్నాడు. అంటే చూడండి పిల్లారా, ఎప్పుడన్నా శ్రమ వచ్చినప్పుడే మనలో ఉన్నటువంటి సామర్థ్యాలలో మనం గుర్తు చేసుకుంటాం. నెసెసిటీ ఇస్ ద ఇన్వెన్షన్, మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అంటారు. అంటే అవసరత ఏదైనా ఒక కొత్త విషయాన్ని కనిపెట్టడానికి దోహదపడుతుంది. మనకు వచ్చినటువంటి శ్రమ మనలో ఉన్నటువంటి నైపుణ్యాలను వెలికి తీయడానికి దేవుని వాక్యం బలముగా పనిచేస్తుంది. ఎలా అంటున్నారా, మనం ఏదన్నా ఇబ్బంది కలిగినప్పుడు దేవుడు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన మనకు కొన్ని ఆలోచనలు కలుగు చేస్తాడు. ఆయన నీలో ఉండి నీకు ఆలోచన దయచేయను, నీలో ఉండి ఆయన నిన్ను నడిపించును. అంటే ఎలాంటి మార్గాల్లో మనం వెళ్తే ఆ కీడు నుంచి మనం తొలగిపోవచ్చో, ఎలాంటి దారిలో వెళ్తే మనకు క్షేమముగా మనం ఉంటామో, మనం వెళ్ళవలసినటువంటి మార్గాన్ని ఆయన మనకు తన యొక్క వాక్యము ద్వారా తెలియచేస్తాడు. అలాగే కొన్ని కార్యాలు కూడా మనలో ఈ నైపుణ్యాలను దేవుడు పెట్టుంటాడు. సమస్యను ఏ రకంగా పరిష్కరించుకోవచ్చో. కానీ సమస్యలతో ఉన్నప్పుడు అంటాం కదా, మైండ్ పనిచేయట్లేదండి అని. అప్పుడే దేవునికి మొర్ర పెట్టాలి, అయ్యా నాకు ఈ సమస్య ఉంది, ఈ సమస్య నువ్వు పరిష్కరించన్నప్పుడు ఆయన నీకు ఆలోచన దయచేయువాడు. ఎందుకంటే దేవా నాకు తలంపు పుట్టక మునుపే అది నీకు పూర్తిగా తెలియను. మనకు ఎలాంటి ఆలోచనలు వస్తాయో దేవుడికి ముందుగా తెలుసు కాబట్టి ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారాన్ని కూడా ఆలోచన ద్వారా ఇవ్వమని చెప్పి దేవుణ్ణి అడగాలి పిల్లరా. అందుకని సమస్య వచ్చిందా దిగులు పడ్డం కాదు, సమస్య వచ్చిందా భయపడ్డం కాదు. ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధికి రావాలి. దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయి, ఖచ్చితంగా ఆయనకు సమాధానాన్ని ఇస్తాడు. తర్వాత చూడండి, రెండవది, ఈ శ్రమల వల్ల మన జీవితం ఏం చేయబడుతుందో తెలుసా? పరిశుద్ధపరచబడుతుందట. అందుకే చూడండి, కీర్తన గ్రంథం 66వ కీర్తన 10వ వచనంలోనూ, యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనంలోనూ ఏం చెప్పబడిందంటే, ఈ శ్రమలు మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుణ్ణి రగిలించేలా చేస్తాయి. ఈ శ్రమలు ఏం చేస్తాయి? మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుణ్ణి రగిలించి, అంటే పరిశుద్ధాత్మ దేవునితో మనం నింపబడతాం. శ్రమ వచ్చింది, ప్రార్థన చేసినప్పుడు ఎలా ఉంటుంది? అయ్యా నీవు తప్ప నాకు దిక్కెవరు లేరు. ఎప్పుడైతే శ్రమ వచ్చిందో అప్పుడు దేవుని సన్నిధిలో మనం సంపూర్ణముగా మన యొక్క హృదయాన్ని అక్కడ కృమ్మరించుకుంటామో దేవుడు మన హృదయ స్థితిని మార్చేస్తాడు. పిల్లరా, దీన్ని పరిశుద్ధపరచబడ్డ అంటున్నాము. మన పాపాలు, మన యొక్క చేసినటువంటి తప్పులు, మనం చేసినటువంటి ఏవైతే ఇవన్నీ కూడా దాని దగ్గర ఒప్పుకుంటామో అప్పుడే పరిశుద్ధత వస్తుంది. ఆ పరిశుద్ధతో నువ్వు దేవుణ్ణి ఏది అడిగినా అని ఏమంటాడు? టేక్ ఇట్ అని అంటాడు. అంతే. మీరు ఏది అడిగినో ఆయన ఇస్తాడు. అడుగుడి మీకు ఇవ్వబడును అంటున్నాడు తప్ప నన్ను అడగొద్దనో, లేదంటే మీరు ఎలా ఉన్నారు, మీరు ఎలా ఉన్నారు, నేను మీకు ఇవ్వను అని ఆయన ఎప్పుడు చెప్పడు. అడగండి, నాకు ఇచ్చి మీరు నన్ను శోధించండి అంటున్నాడు. దేవునికి కావాల్సింది మన డబ్బు కాదు పిల్లరా, మన ఐశ్వర్యం కాదు, మనకున్నటువంటి గొప్ప కాదు. దేవుడికి కావాల్సింది మన యొక్క హృదయం. అందుకని అన్నాడు కదా, నా కుమారుడా నీ హృదయము నాకేమో.
ఈ శ్రమలు మనకు హృదయాన్ని ఏం చేయాలి? పరిశుద్ధపరచబడాలి. ఈ హృదయంలో దేవునికి వాక్యం నింపుకోబడాలి. అప్పుడే ఈ వాక్యం మనలో ఫలిస్తుంది. కానీ ఏం చేస్తాము? 100లో 90 మంది శ్రమ వచ్చింది కాబట్టి పారిపోతూ ఉంటారు. శ్రమ వచ్చింది కానీ దేవుడికి దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు. దేవుడు అంటున్నాడు, శ్రమ మీ మేలు కొరకే, శ్రమ మీ మేలు కొరకే అని హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ వచనంలో ఉంది. చూడండి ఈ మాట ఒకసారి. మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. చూడండి పిల్లలు, ఈ మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ వచనంలో ఉంది ఈ మాట. మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. పైన గనక కొద్దికి వెళ్తే 5వ వచనంలో చూడండి, ఇంకొక అద్భుతమైన మాట కనబడుతుంది. నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షణను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకుము. ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుణ్ణి దండించును. అంటే చూడండి, ఎవరైతే ఆయనకి ఇష్టమో వాళ్ళని ఎక్కడ ఉంచాలని కోరుకుంటే దేవుడు తనతో పాటు ఉండాలని వారికి దేవుడు ఏం చేస్తున్నాడు? శిక్షణను ఇస్తున్నాడు. కుమారుడు తప్పు చేశాడు అనుకోండి, తండ్రి ఏం చేస్తాడు? దండిస్తాడా లేదా? ఎందుకు దండిస్తున్నాడు? ఆ తప్పు వల్ల, దానివల్ల వచ్చేటువంటి నష్టము ఆ కుమారుడికి జరగకూడదని. సో దేవుడు కూడా మనకు ఒక్కొక్కసారి మనం చేసినటువంటి తప్పుల నిమిత్తము, మనం చేసినటువంటి దోషాల నిమిత్తం మనకు ఒక్కొక్కసారి శ్రమలు అనుభవిస్తూ ఉంటాము. దేవుడు వాటిని ఏం చేస్తున్నాడు? సరి చేస్తున్నాడు. సరి చేస్తూ ఏం చేస్తున్నాడు? నీకు ఇవ్వబోయేటువంటి నిత్య రాజ్యము కొరకు ఆయన నిన్ను ప్రిపేర్ చేస్తూ ఉన్నాడు పిల్లరా. అందుకని క్రీస్తులోకి వచ్చిన తరువాత శ్రమ అనేది నిత్యము ఉంటుంది అని గ్రహించాలి. ఎందుకంటే ఆయనకి ఇష్టమైన కుమారులు, ఆయనకి ఇష్టమైన కుమార్తెలు ఆయన దగ్గర ఉండాలి అంటే ఏం చేయాలి? వాళ్ళు పరీక్షించబడాల్సిందే. చివరిగా శ్రమలు వచ్చిన తరువాత కొన్ని మనలో జరిగే మార్పులు కొన్ని ఉంటాయి. చివరి భాగంలో ఉన్నాయి చూడండి. శ్రమలు వచ్చిన తర్వాత మనలో జరిగే కొన్ని మార్పులు. అదేమిటంటే, మనలో మనకే తెలియకుండా పాపము చేయడానికి భయపడతాము. ఎందుకు? దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడు. ఈ పరీక్షలో నేను పాస్ అవ్వాలి, నేను ఎటువంటి తప్పు చేయకూడదు. అందుకని కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీ 12వ అధ్యాయము 7వ వచనంలోను 9వ వచనంలోను 10వ వచనంలో చెప్పిన విషయం ఏంటంటే, శ్రమలు మనల్ని పాపము చేయకుండా అడ్డగిస్తాయి. చాలామంది ఏం చేస్తారు? శ్రమ వచ్చింది కదా, ఏదో ఒకటి చేసి దీని నుంచి బయటపడిపోవాలి. కానీ విశ్వాసులు ఏం చేయాలి? భయపడాలి పిల్లరా. అమ్మో, అందుకని అన్నాడు కదా, నీతి కొరకు ఆకలి దప్పులు అన్నాడు. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు, పరలోక రాజ్యము మీది అంటున్నాడు. శ్రమ వచ్చింది కదా అని చెప్పేసి ఆ శ్రమను తప్పించుకోవడం కోసం తప్పులు చేస్తే దేవునికి శిక్ష ఉంటుంది. కానీ దేవుని కుమారులుగా కుమార్తెలుగా ఆయన ఇవ్వబోయేటువంటి ఆధిక్యతలో మాత్రం మనకు చోటు ఉండదు. ఇంకోటి కూడా ఉండబోతుంది చూడండి. ఒక విశేషమైన ప్రార్థనను మనం నేర్చుకుంటామట శ్రమలు వచ్చినప్పుడు. యెషయా గ్రంథము 26వ అధ్యాయం 16వ వచనంలో ఉంది ఈ మాట. శ్రమలు మనలను దేవునికి
విశేషమైన ప్రార్థనలు చేయడానికి అవకాశం కలిగిస్తాయి. మామూలుగా ఉంటే మనం చేస్తామేంటి చెప్పండి? మామూలుగా ఉంటే చేస్తామా? సుదీర్ఘ ప్రార్థన చేస్తామా? షార్ట్ ప్రేయర్, మూసి కళ్ళు తెరిచేలోపు ఆమెన్ అంటారు అంతే. కష్టం వచ్చిందా సుదీర్ఘ ప్రార్థనలు, మోకాళ్ళ మీద ప్రార్థనలు, బోర్లబడి ప్రార్థనలు, వాళ్ళని అడుగుతాం, వీళ్ళని అడుగుతాం, తెలిసిన వాళ్ళందరూ మా కొరకు ప్రార్థన చేయండి అంటాం. విశేషమైన ప్రార్థనలో నేనంటాను, నీకు ఆరోగ్యం ఉన్నప్పుడే కాదు, అనారోగ్యం ఉన్నప్పుడే కాదు, ఎల్లప్పుడూ చేయాలి. ఆరోగ్యం బాగుంది, ఓకే, దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు, ప్రైజ్ లార్డ్ చెప్పాం, బాగానే ఉంది. అనారోగ్యం వచ్చింది, అప్పుడు కూడా ప్రైజ్ లార్డ్ అని చెప్పాలా? అమ్మయ్య దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చాడు చాలు. అనారోగ్యం వచ్చింది, అప్పుడు దేవా నాకే ఎందుకు అనారోగ్యం ఇచ్చావు? కాదు కాదు, దేవుడు రెండింటినీ నీకు రుచి చూపిస్తాడు. ఒక వాటి విలువ తెలియాలంటే దానికి ముందు వెనక తెలియాలి మనకే. పిల్లరా, దేవుడు ఇవ్వబోయేటువంటి ఆధిక్యతల విలువ తెలియాలంటే మనం అన్నిటినీ ఆయన పెట్టి చూస్తూ ఉంటాడు. ఈ సహోదరుడు, ఈ సహోదరి ఇలాంటి సందర్భం వస్తే ఏమైనా నిలబడుతుందా? నిలబడదా? ఈ సహోదరికి ఆర్థికంగా బాగున్నారు, మరి శారీరక ఇబ్బందులు కలిగితే ఉంటారా? ఉండరా? ఈ సహోదరికి మంచి ఆరోగ్యం ఉంది, ఆర్థికమైన ఇబ్బందులు లేదా కుటుంబంలో కలహతలు వస్తే నిలబడతారా? నిలబడరా? సమస్యలు అందరూ ఒకలా ఉండవుగా, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సమస్య. అందరి సమస్యలు ఒకలా ఉండవు, అందరినీ ఒకేలా పరీక్షించడు. కాబట్టి దేవుడు ఏ పరీక్ష ద్వారా ఆయన మనల్ని ఎన్నుకోవాలనుకుంటున్నాడో మనకు తెలియదు. కాబట్టి ప్రియులారా, ప్రతి నిత్యము ఏం చేయాలి? మనం దేవుణ్ణి అడుగుతూ ఉండాలి. అయ్యా, అడుగు తీసి అడుగు వేసినా, ఏ ఆలోచన చేసినా దేవుని అడుగుదాం, అయ్యా నీ చిత్తమా కాదా? ఈ పని వల్ల నీ నామానికి ఘనత కలుగుతుందా లేదా? మన యొక్క సొంత ప్రయోజనమో, మన యొక్క డాంబికం కోసమో, మన యొక్క వ్యక్తిగతమైన వీటి కోసమో ఎప్పుడు కూడా దేవుని యొక్క నామాన్ని వాడుకోకూడదు. అందుకనే శ్రమలు రావాల్సిందే, శ్రమలో దేవుని యొక్క సహాయం కోరాల్సిందే. పొందుకున్నటువంటి మనము మరీ ఎక్కువగా దేవునికి సమీపస్తులుగా జీవించాల్సిందే. ఎవరైతే ఆయన యందు ప్రియులారా సజీవులుగా ఉంటారో, ఎందుకని ఈ మాట వాడానంటే, ఈ సజీవులు అంటే మాట అంటే నిలబడి ధైర్యముగా ఎదుర్కోవాలి. కొంతమంది పాపముల చేత, అపరాధముల చేత ఏమయ్యారు? చచ్చిన వారు అయిపోయారు. అదేంటి, మనం బతికే ఉన్నాంగా, ఫిజికల్గా బతికున్నాం, కానీ పాపంలో ఏమైపోయాం? చచ్చిపోయాం. కానీ మనం సజీవులుగా ఉండాలి దేవుని యొక్క విషయాల్లో. అందుకని మనలో ఉన్నటువంటి ఈ యొక్క వాక్యము ఫలించాలి అన్నా, దేవుని యొక్క విధానాలు మనలో ఉండాలి అన్నా మనకు శ్రమలు రావాల్సిందే. చివరిగా ఈ యొక్క మాట చదివి ముగిచ్చేస్తాను చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం చూడండి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టి పాపాలను విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడినటువంటి పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఇది ప్రియులారా, దేవుడు మన కొరకు పెట్టున్నాడు కదా, మన దృష్టి అంతా ఎలా ఉండాలి? దాని వైపే, ఆ పరలోకం వైపే ఉండాలి. అందుకని విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడినైనా యేసు వైపే చూడాలి.
ఈ లోకం వైపు, కష్టాల వైపు, బాధల వైపు, ఇబ్బందులు చూసామా? అయిపోయిందే. అదే దేవుని వైపు చూస్తే ఇవేవి మనకి పట్టవు. ఎందుకు? మనకు తెలుసు ఈ లోకంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా అది మనకు బతుకున్నంత కాలమే. ఈ శరీరం ఉన్నంతకాలం ఈ కష్టాలు, ఈ ఇబ్బందులు తప్పవు. మనం కష్టపడాల్సిన దేనికోసం? నిత్యము ఉండబోయేటువంటి దానికోసం. కాబట్టి ప్రియులారా, ఆయన వైపు చూస్తూ ఆయన ఇవ్వబోయేటువంటి బహుమానం కొరకు ఎదురు చూడటానికి పరిశుద్ధాత్మదేవుడు మనకు సాయం దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ఒక 2 నిమిషాలు మనల్ని మనం పరీక్ష చేసుకుందాం ప్రియులారా. మన జీవితాల్లో అనేక శ్రమలు, అనేక ఇబ్బందులు, అనేక రకాలైన వ్యాధులు మనకు వచ్చి ఉండొచ్చు. ప్రతి దానిలో ఆయన మనకు సహాయం చేస్తూ వస్తున్నాడు. శ్రమలు వచ్చాయనో, ఇబ్బందులు కలిగాయనో, దేవునికి దూరమైనటువంటి స్థితిలో కనుక ఉన్నావైతే ఆయన ఇవ్వబోయేటువంటి బహుమానాన్ని మనం చేజార్చుకున్నట్లే. ప్రతి విశ్వాసిని ఆయన పరీక్ష చేస్తున్నాడు. బంగారాన్ని ఏ రకంగా అయితే ఆయన పరీక్ష చేస్తామో దానికంటే శ్రేష్టమైన మన విశ్వాసాన్ని దేవుడు పరీక్షించాలి కదా. కాబట్టి మన విశ్వాసానికి తగినటువంటి బహుమానం మనం పొందాలి అంటే శ్రమలు రావాల్సిందే, పరీక్షలకు నిలబడాల్సిందే, దేవుని చేత మనం మెప్పు పొందాల్సిందే. దేవుని అడుగుదాం ప్రియులారా, అయ్యా నాకెన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నేను మాత్రం మిమ్మల్ని విడివను, నేను మిమ్మల్ని అంటిపెట్టుకి ఉన్నాను. ఆయన అడుగుదాం ప్రియులారా. ఈ లోకంలో ఎవరు మనకు ఏ సహాయం చేయలేరు. రాజులు నమ్ముకుంటే కంటే మనుషులు నమ్ముకుంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఆయనే మనకు జీవనాధారము, ఈ జీవం ఉన్నప్పుడు మరియు పరలోకానికి వెళ్ళినప్పుడు. కాబట్టి ఆయన అడుగుదాం, అయ్యా నా జీవితం నీకు ఇష్టమైనదిగా ఉన్నదా? ఒకవేళ లేకపోతే ఈ క్షణమందే మార్చండి, నన్ను నీవాడిగా చేసుకోండి అని అడుగుతాం ఆయన్ని. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఇప్పటి వరకు కూడా తండ్రి మీరిచ్చిన మాటలు బట్టి ప్రభా మీకు వందనాలు. మా జీవితాల్లో ప్రభా శ్రమలు మేము ఎందుకు పొందాలో మీ లేఖనంలో ఉన్నటువంటి కొన్ని విషయాల ద్వారా మాకు తెలియచేశారు. మీకు స్తుతులు, స్తోత్రాలు. శ్రమ పొందితేనే ఆధిక్యతని తెలియజేశారు. ఇక ప్రభా మీ కృపను బట్టి, మీకు దయను బట్టి ప్రభా ఎన్ని శ్రమలు వచ్చినానో, ఎన్ని ఇబ్బందులు వచ్చినానో ప్రభా మేము వాటిని జయించి ఇగో తండ్రి మీలో అంటుకట్టబడి మీలో ఎదిగేటువంటి అవకాశాన్ని ప్రభా మాకు దయచేయమని కోరుచున్నాం. విత్తబడిన మాటలను ప్రభా మీరే నీరు కట్టి ఫలింప చేయండి. మాకు హృదయంలో ప్రభా ఫలించినట్లుగా చేయండి. ముందున్న కార్యక్రమంలో కూడా ప్రభా మీరు తోడుగా నడిపించమని ప్రభుని యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అలాగే మనల్ని మనం పరీక్ష చేసుకుని చుండగా ప్రభు బలం మన ఎద్దకు వస్తుంది. ఇందులో ఎటువంటి ఆచారము కానీ అలవాటు కానీ లేవు. కేవలం మారు మనసు అనుభవము. నేను పాపిని, నాకు రక్షణ యేసుక్రీస్తు కావాలి అని మీ యొక్క హృదయం మీతో అంటూ ఉంటే ఈ బలలో మీరు పాలు పొందవచ్చు. ఆయన అప్పగింపబడబో రాత్రి ఒక రొట్టెను తీసుకుని విరచి, ఇది నా శరీరము, దీన్ని తిన్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని చేయడని తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మేము పొందినట్టు మరొక ఆజ్ఞను ఈ సమయం ముందు పాటిస్తూ ఉండగా మీ కృపను గ్రహించండి. అవును తండ్రి, మేము చేసినటువంటి పాపత్వం నిమిత్తము రక్షకుడిని యేసుక్రీస్తు వారు తన శరీరాన్ని అప్పగించారు. మా కొరకు ఆయన నలుగొట్టబడ్డాడు. ఇగో తండ్రి ఆయన శరీరంగా సాదృశ్యంగా ఒక రొట్టెను మేము భుజిస్తూ ఉండగా ఇగో తండ్రి ఆయన చేసిన త్యాగాన్ని మేము గుర్తు చేసుకొంచు మాలో ఉన్న ప్రతి విధమైన కల్మషాన్ని మేము తీసివేసుకొని పరిశుద్ధపరచబడినట్టుగా మీ కృపను గ్రహించమని ప్రభుని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పాఠ్యంగా 228 పడుకుందాం.
యేసయ్య నీలో నన్ను జీవింపచేసినావు, యేసయ్య నీలో నన్ను నా రక్త మాంసములందు దోషము నిండియుండా నీ రక్తధారలు నాకై జీవింపచిందించావు, యేసయ్య నీలో నన్ను నాలోని మరణము వలన భయముతో కృంగియుండా మరణము మృంగి నీలో జీవము చూపినావు, యేసయ్య నీలో నన్ను రొట్టెల వలన కాక దేవాని మాటల వలన జీవించుటకు నాకై జీవాహారమైనావు, యేసయ్య నీలో నన్ను జీవించువాడను నేను కానాని నాలో నిన్ను చూపించునట్లు నన్ను జీవింపచేయుమయ్యా, యేసయ్య నీలో నన్ను. పూర్ణను వచ్చి ద్రాక్షరసం కొరకు ప్రార్థన చేస్తాం. పరలోకమందున్న నా తండ్రి, మహోన్నతుడా, ఘనమైన నా తండ్రి, సర్వశక్తి సంపన్నుడా, సర్వాధికారి, సర్వసృష్టికర్తకు దేవా, నీ నామానికి వందనాలు. మీ ప్రియ కుమారుణ్ణి, మా ప్రియ రక్షకుణ్ణి నా తండ్రి మాకు ఉచితంగా ఇచ్చినందుకు ప్రభా నీకు వందనాలు, స్తుతి స్తోత్రం నా తండ్రి. ఈ రక్షకుణ్ణి తెలుసుకొని ప్రభా అలనాడు చేసిన నా తండ్రి, ఇదిగో ప్రభా ఈ యొక్క తన రక్తమునకు సాదృశ్యంగా ఈ ద్రాక్షారసము నా తండ్రి మాకు సిద్ధపాటు చేసి ఇగో ప్రభా మాకు ఉంచినందుకు నీకు స్తుతి స్తోత్రము నా తండ్రి. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయుడని చెప్పి ప్రభా మాకు సెలవు ఇచ్చారు ప్రభా, నీకు వందనాలు నా తండ్రి. ఇగో ప్రభా మరి ద్రాక్షారసంను ఆస్వాదించి మా అందరినీ ఆస్వాదించి ప్రభా తద్వారా నా తండ్రి మా యొక్క జీవితాలకు, మా యొక్క ప్రభా ఆరోగ్యాలకు, ఆత్మలకు కూడా ప్రభా బలాన్ని సమకూర్చండి ప్రభా, నీకు వందనాలు ప్రభా. ఇగో నా తండ్రి శ్రమల గురించి విన్నాము, తెలుసుకున్నాం నా తండ్రి. శ్రమను సహించి ఓర్పుతో ప్రభా ముందుకు వెళ్ళి తద్వారా నా తండ్రి మీరిచ్చు పరలోకమునందు బహుమానము ప్రభా మేము పొందుటకు సంసిద్ధముగా చేయమని ఇగో ప్రభా మా యొక్క జీవితాలు మరింత మార్చుకొని పరీక్షించి పరిశీలించి ప్రభా ముందుకు సాగుటకు మీ సహాయం దయచేయమని అడుగుచున్నాం నా తండ్రి. ఇగో ప్రభా మీ కృప, మీ ప్రేమ, మీ దయ, మీ జాలి ఇగో ప్రభా మా పట్ల కురిపించి మమ్మల్ని క్షమించి నా ప్రభా ఇంకో ప్రభా ఈ యొక్క ద్రాక్షారసంలో పాలు పంచుకొనగా శక్తిని, బలాన్ని దయచేయమని ఆశీర్వదించి కాపాడమని మా సంఘాన్ని ప్రభా నా తండ్రి ఆశీర్వదించమని మీ ప్రియ కుమారుడైన నా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాను నా తండ్రి, ఆమేన్. పట్టిక 106 పాడుకుందాం. చూడుము గెత్సేమనే తోటలో నా ప్రభువు
మాకై విజ్ఞాపన చేసేడి ధ్వని వినబడుచున్నది. చూడుము గెత్సేమనే దేహమంతయు నలిగి శోకము నొందిన వాడై దేవాతి దేవుని ఏకసుతుడు పాడు వేదనలు నా కోరకే. చూడుము గెత్సేమనే తండ్రి పాత్ర తొలగా నీ చిత్తమైన ఎడలా ఎట్లైనను నీ చిత్తము చేయుటకు నన్నప్పగించితివనెను. చూడుము గెత్సేమనే రక్తపు చెమట వలన మిక్కిలి బాధ నొంది రక్షకుడేసు హృదయము పగులగా విజ్ఞాపనము చేసేనే. చూడుము గెత్సేమనే ముమ్మరు భూమి మీద పడి మిక్కిలి వేదన చే మన యేసు ప్రభువు తానే వేడుకొనెను పాపుల విమోచన కొరకే. చూడుము గెత్సేమనే దేహమంతయు నలిగి శోకము నొందిన వాడై దేవాతి దేవుని ఏకసుతుడు పాడు వేదనలు నా కోరకే. చూడుము గెత్సేమనే తండ్రి పాత్ర తొలగా నీ చిత్తమైన ఎడలా ఎట్లైనను నీ చిత్తము చేయుటకు నన్నప్పగించితివనెను. చూడుము గెత్సేమనే రక్తపు చెమట వలన మిక్కిలి బాధ నొంది రక్షకుడేసు హృదయము పగులగా విజ్ఞాపనము చేసేనే. చూడుము గెత్సేమనే ముమ్మరు భూమి మీద పడి మిక్కిలి వేదన చే మన యేసు ప్రభువు తానే వేడుకొనెను పాపుల విమోచన కొరకే. చూడుము గెత్సేమనే కృపగల తండ్రి జీవంగల ప్రభా జీవాధిపతి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. మీకు కృప మీకు దయ ఇగో తండ్రి మీ దయచేసినటువంటి సహాయాన్ని బట్టి ప్రభా మీకు వందనాలు స్తోత్రాలు. పాటలు పాడటంలో ప్రభా మీ యొక్క సహాయం దయచేశారు ప్రభా మీకు వందనాలు స్తోత్రాలు. ఇంకనూ ప్రభా గంభీరంగా ప్రభా మీ యొక్క నామాన్ని కీర్తించేటువంటి
మంచి స్వరాలను ప్రభా మీ నామలో దయచేయండి. ఇక తండ్రి మీ యొక్క వాక్యం వెత్తబడగా ప్రభా మేము విన్నాం, శ్రమలు మా యొక్క మేలు కొరకే అని, శ్రమలు మేము పొందాలి అని ఇక తండ్రి మీ యొక్క లేఖనాల ద్వారా మాకు తెలియచేస్తారు. ఇక తండ్రి ఈ దినం నుండి ప్రభా మాకు శ్రమ వచ్చినప్పుడు ఇదిగో తండ్రి మేము ఈ లోకం వైపు కాక మీ వైపే ప్రభా మాకు దృష్టి ఉంచుకొని మీలో ప్రభా మేము పొందుకున్నట్లుగా ప్రభా మాకు సాయం దయచేయండి. మాకు ఆత్మల ప్రభా మేము నింపినందుకు ప్రభా మీకు వందనాలు. ఇదిగో తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రమ మరణ పునరుత్థానానికి సాదృశ్యంగా ఉన్నట్టు ప్రభు బలలో కూడా తండ్రి చేయగలిగేటువంటి ఆధిక్యత దయచేశారు ప్రభా మీకు వందనాలు. ఎవరైనా ప్రభా అయోగ్యంగా కానీ అలవాటుగా కానీ ప్రభా ఎవరైనా బలలో చేవేసి ఉంటే దయతో వారిని క్షమించి ఇది కేవలం మారు మనసు అనుభవం పొందిన వారికే మీరు నియమించిన ఒక విధానం అని ప్రభా వారు తెలుసుకొని వారు కూడా ప్రభా ఇక తండ్రి మీ బిడ్డలుగా మాటుగా తండ్రి మీ కృపనిగ్రహించండి. మీ సన్నిధికి వచ్చి కూడా ఎవరైతే బలలో చేయలేకపోయి ఉన్నారో వారి కొరకు తండ్రి మేము ప్రార్థన చేస్తున్నాం. ఇక తండ్రి రావడం వల్ల వెళ్ళడం వల్ల ప్రయోజనం లేదని, ఎప్పుడైతే వారు మారినప్పుడే మీరు సంతోషిస్తారని వారికి ప్రభా తెలియచేసి వారిని ప్రభా మీ వారిగా మార్చుకోనమని వేడుకొంచున్నాం. ఇక తండ్రి సంఘ ప్రియులు తీసుకొచ్చిన కానుకలు ప్రభా మీరు దీవించండి, ఆశీర్వదించండి. వేసే ప్రతి పైసాను కూడా ప్రభా మీరు దీవించండి. వారు చేయుచున్నటువంటి ప్రతి పనిని ప్రభా మీరు ఆశీర్వదించమని కోరుచున్నాం. మా సంఘంలో ప్రభా ఎవరైతే ప్రభా ఏ రకమైన ఇబ్బందుల్లో ఉన్నారో అవసరతల్లో ఉన్నారో మాకైతే తెలియదు, కానీ సమస్తము ఎరిగిన దేవుడు కనుక ప్రభా అనారోగ్యంతో బాధపరుచుకున్న వారిని ప్రభా మీరు స్వస్థపరచండి. స్వస్థపరిచి యెహోవాగా ప్రభా మీరు కనపరుచుకొని వేడుకొంచున్నాం. ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి ప్రభా మీ సహాయం కొరకు ఎదురు చూస్తుండే వారి కొరకు తండ్రి మేము ప్రార్థన చేస్తున్నాం. మీ సమృద్ధి నుండి తండ్రి వారికి సందయించేయండి. ఇక తండ్రి వారి యొక్క ప్రతి అక్కర్ను ప్రభా మీ నామలో తీర్చమని వేడుకొంచున్నాం. ఇదిగో తండ్రి మా యొక్క సంఘంలో ఉంటూ ప్రభా దూర ప్రదేశాల్లోనూ దూర దేశాల్లో నుండి మా సంఘ ప్రియులండి వారి అందరి కొరకు తండ్రి మేము ప్రార్థన చేస్తున్నాం. వారు ఎక్కడ ఉన్నానో ఏం చేస్తున్నానో ప్రభా వారు మీ వారని వారు తెలుసుకునే తండ్రి మీకు సమీపస్తులుగా జీవించగలిగేటువంటి అవకాశాన్ని దయచేయమని కోరుచున్నాం. ఇక తండ్రి ఈ దినంలో జరిగే కొడుకులను ప్రభావం మీరు దీవించండి. సండే స్కూల్ని దీవించండి. యూత్ మీటింగ్ ప్రభావం మీరు దీవించండి. ఈ వారంలో జరగబడిన బైబిల్ స్టడీని ప్రభావం మీరు దీవించండి, ఆశీర్వదించండి. మేము మరలా ప్రభా మీ సన్నిధిలో కలుసుకునే పర్యాంతము మెండల దీవెనతో ప్రభావం మమ్మల్ని నింపమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 31 పాడుకొంచుండగా దేవునికి మన కానుకలు సమర్పించుకుందాం. నాదు జీవమాయనే నా సమస్తము నా సర్వస్వమేసుకే నా సుజీవము నాదు దైవము దివి దివ్య తేజము నాదు దైవము దివి దివ్య తేజము నాదు జీవమాయనే నా సమస్తము కృంగిన వేళ భంగపడిన వేళ నాదరికి చేరేను చుక్కాని లేని నావలనేనుండ అత్తరికి చేర్చును ఆత్మతో నింపెను ఆలోచన దయచేసేను ఆత్మతో నింపెను ఆలోచన దయచేసేను నాదు జీవమాయనే నా సమస్తము సాతాను బందీనై కుములుచున్న వేళ విడిపించే శ్రీయేసుడు రక్తమంతా కార్చి ప్రాణమే బలి చేసి విమోచన దయచేసేను సాతాను అనగా ద్రొక్క
అధికార బలమిచ్చెను. సాతాను అనగా ద్రొక్క అధికార బలమిచ్చెను. నాదు జీవమాయనే నా సమస్తము. సంఘానికి తెలియని విషయాలు ఈరోజు యథావిధిగానే సండే స్కూల్ 5 గంటలకు ఉంటుంది. 6:15కే యూత్ మీటింగ్ కూడా ఉంటుంది. అలాగే బుధవారం బైబిల్ స్టడీ ఉంటుంది. వచ్చే ఆదివారం యథావిధిగా 9 గంటలకి ఇక్కడ, 9 గంటలకి వించిపేటలో ఆరాధనలు ఉంటాయి. అయితే అంకుల్కి కొంచెం జలుబుగా ఉండి వాయిస్ సరిగ్గా రావట్లేదు కాబట్టి అంకుల్ తరఫున నేను ఒక మాట చెప్దాం అనుకున్నా. అంకుల్ కుటుంబం తరఫున అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. ఎందుకంటే క్షేమంగా వెళ్ళగలిగారు, క్షేమంగా రాగలిగారు. కాబట్టి మీరందరికీ ప్రార్థన చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అంకుల్ తరఫున ధన్యవాదాలు. అలాగే మనందరూ కూడా అందరి కొరకు ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ప్రార్థనే మన ఆయుధము, ప్రార్థనే మన బలము. ప్రార్థనే సమస్తమైన కార్యాలని కూడా చేయను. కాబట్టి వేరన్నే చివరి ప్రార్థన చేస్తారు. ఆశీర్వాదం పాటతో ముగించు. ఆశీర్వాదం పాటతో ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణ మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన దేవ, మీ ఘనమైన నామానికి స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవనైనా క్రీస్తు ప్రభు నామంలో ఇచ్చిన రక్షణ భాగ్యానికై మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవనైనా ఈ యొక్క సమయం తండ్రి ప్రభానైనా సంఘముగా చేరినైనా మిమ్మల్ని స్తుతించి గణపరిచి ఆరాధించి ధన్యతను దయచేశారు దేవా. అందును బట్టి మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవ తండ్రి ప్రభానైనా మీ యొక్క దాసుని ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి కూడా మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. అవునైనా తండ్రి ప్రభా, మాకనైనా కష్టాల్లోనైనా శ్రమలోనైనా తండ్రి ప్రభా మీరు మాకు తోడు నీడగొని సహాయం దయచేస్తారని సెలవిస్తున్నారు. అదేవిధంగా నైనా తండ్రి ప్రభానైనా కావాల్సిన నేను బహుమానాన్ని అయినా తండ్రి ప్రభా మీరు మాకు దయచేస్తున్నారని కూడా నైనా తండ్రి ప్రభా మీరు మీ యొక్క వాక్యంలో నాయన మీరు మాకు సెలవు ఇచ్చిన విధానాన్ని బట్టి కూడా మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా తండ్రి ప్రభా నైనా మీరు ఇచ్చిన యొక్క నైనా తండ్రి ప్రభా ఆదరణ నైనా వాక్యాన్ని బట్టి నైనా తండ్రి ప్రభా మేము నైనా తండ్రి ప్రభా మా గృహాన్ని వెలుచుండగా మీ కృప మాకు తోడుగా ఉంచమని వేడుకుంటున్నాం తండ్రి. దేవా తండ్రి ప్రభా ఈ వారం అంతట్లో మీ కృప మాకు తోడుగా ఉంచమని వేడుకుంటున్నాం తండ్రి. నైనా సంఘాన్ని, సంఘాపరిగాన్ని, సంఘంలోని ప్రతి ఒక్క బిడ్డని మీ కృపలో భద్రపరిచి కాపాడమని ఈ వారం అంతట్లో తండ్రి ప్రభా. అదేవిధంగా నైనా లేదంటే నైనా మీ యొక్క నామంలో నెల మేమందరం మళ్ళీ కలుసుకున్న వరకు నైనా మీ కృపా కాపుదల క్షేమాలే మెండైన దీవెనలు మా ఆడలో చూపించమని వేడుకుంటున్నాం తండ్రి. దేవతండ్రి ప్రభా అదేవిధంగా నైనా మాకు కావాల్సిన నాయన ఆత్మీయ నడిపింపునైనా మీరే మాకు తోడు నైనా నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి. ఎవరాదంట్లో మీరే మాకు తోడు నేడుకుండా సహాయం దయచేసినందుకు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన క్రీస్తు ప్రభు నామంలో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృపయును దేవుని యొక్క ప్రేమయును పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును మనకందరకును తోడైయుండునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కూడి ముగిసింది.